నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూస్తున్నది నా ప్రపంచ వార్త యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు కూడా కొన్ని కూరగాయలు వచ్చినాయి నా తోటలో. ఏం చెప్పు సంతోషం అయితే ఇలా కూర్చోబెట్టినా తెంపాలనా? సరే, నేను నీళ్ళు వస్తున్నా అని. సరేనా? టమాటా తెంపుతున్నది ఇక్కడ. మంచిగా వచ్చినాయి. ఇక్కడ చూడండి, చిన్న మిరపకాయలు మస్తు ఘాటు ఉంటాయి, కానీ ఇక చూడండి పెద్దగా కావన్నట్లు పండు అయిపోతున్నాయి, కానీ పెద్దగా కావు. చూడండి మొత్తం ఇట్లా పోదాం నాన్న, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, కొంచెం పట్టుకో, ఇట్లా పట్టుకో, పట్టుకో, పట్టుకో చెప్తా, పట్టుకో. వెరీ గుడ్. చూడండి సంతోష పట్టుకున్నాడు మంచిగా. బాగున్నాయి కూడా చాలా రోజులు అయిపోయి అయిపోతున్నాయి. టమాటాలు కూడా అయిపోతున్నాయి, మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవాలి. ఏందన్నా టమాటా ఇది ఖర్చుగా ఉందన్నా? ఇంకా మస్తు ఉన్నాయి, తెంపుదండి. ఇంకని మస్తు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి పైకి. పాపతోనికా? ఏడికి పోదాము? అక్క దగ్గరికి. సరే అమ్మ, పోదాము. చెప్పు, ఏడుకోదాం చెప్పు. మనము అక్క దగ్గరికి. సరే అమ్మా, పోదాము. చాలా రోజులు అయిపెట్టి ఇవి ఇట్లా ఉన్నా కానీ టమాటా చెట్లు పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఇవి అయిపోతుంటే మళ్ళీ టమాటా చెట్లు కావాలి కదా, టమాటాలని మొన్న పెట్టిన మళ్ళీ టమాటా చెట్లు అక్కడ మొలిస్తే వస్తుంది. పట్టుకొని పట్టుకో, పట్టుకో, గట్టి పట్టుకో. వేస్తావా? వంకాయలు దింపుతుంటుంది చూడండి వీళ్ళు. పట్టుకుంటా? ఏ బరువైతుందా పట్టుకునికే? చూడండి సంతోష్ ఎట్లా చేస్తాడు. తెంపినా మొత్తం వంకాయలు. వంకాయ చెట్లు మొన్న నీళ్ళు సరిగా పోయాక ఎక్కడో అయిపోయిండే, మళ్ళీ మంచిగా అవుతుంది చెట్లు. మొత్తం ఎండిపోయినట్లు అయిపోయిండే. ఇగో ఇక్కడ ఉంది. ఏమైంది బాబు? ఇక్కడ ఉంది. ఏమైందన్నా? ఏం కాదు, అయిందా? సరే, ఇక్కడ కూడా మిరపకాయలు ఉన్నాయి చూడండి. చూడండి ఇక్కడ బెండ చెట్లు వేసుకున్నా, మొత్తం సన్నద్దోమ పట్టిందని ఆకులు మొత్తం తీసేసిన. ఇక్కడ చూడండి కాయలు అయితే మంచిగా వేసినాయి. ఇంకా తెంపలేదు ఇంతవరకు అయితే, ఫస్ట్ స్టార్టింగ్ వేసినాయి మిరపకాయలు. మళ్ళీ చూడండి ఇంత బాగున్నాయి చూడండి, మంచిగా వచ్చినాయి చూడండి మిరపకాయలు అయితే. ముందుగా ఎట్లా వచ్చినాయి. ఇంకొకటి చూడండి బూడిద రోగం లాగా పడ్డది, మొత్తం ఆకులు తీసేసుకోవాలి. కత్తెరనా? నేను తీసుకుంటాను. చూడండి చిన్నగా ఉంది చెట్టు, కానీ ఎన్ని గంటలు పడుతుంది మంచిగా అనిపిస్తున్నాయి. ఇట్లా అసలైన సేంద్రియ పద్ధతి అంటే ఇది చూడండి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, ఏ మందులు లేకుండా. సార్లు వెళ్ళినా కొన్ని వెళ్ళినా సార్లు మనకి ఇట్లా చూడండి. మన ఇంటి మీద ఇట్లా మిద్దె పైన పండించుకుంటే కొన్ని మన పూర్తి వెళ్ళినా చాలు. పెద్ద పెద్దగా మనకు చాలా కావాలని ఏం లేదు. మనకు ఒక నలుగురికి ఉన్న ఫ్యామిలీకి గింజతో అయితే మంచిగా సరిపోతుంది. దీనికే మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా ఎరువులు వేసుకొని పండించుకుంటే బాగుంటుంది, ఏ మందులు వేయకుండా. కాకపోతే మందులు వేస్తే ఎక్కువ వస్తాయి. మనం ఇట్లా ఎరువు కూడా ఎక్కువ వేస్తే వస్తాయి, కానీ మనతో తక్కువ ఉంటుంది కదా. చాలు ఇంత పూర్తి వచ్చినా చాలు. మందులు వేస్తే అదేంటంటే ఒక నెల రోజులకు వచ్చే పంట 15 రోజులకు వస్తుంది అన్నట్లు. చూడండి ఇన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి మంచిగా. వెళ్ళేదన్నా ఇంకా ఉన్నాయి, కానీ చాలు మనకు సరిపోతాయి. చాలు మనకు సరిపోయాయని మంచిగా. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తినుకోవచ్చు. ఇంకా చూడండి మొత్తం కొత్తిమీర వస్తున్నాయి. ఇక్కడ మొత్తం దీంట్లో కొత్తిమీర చిన్నగా ఉంది. నిన్న మొత్తం గడ్డి చాలా ఉంటే ఎంత 2 గంటల సేపు అయింది ఆ గడ్డి వీళ్ళకి. ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా, అట్లా మళ్ళీ అది వస్తాయని జాగ్రత్తగా తీయాలన్నట్టు. ఇక్కడ మొత్తం పాలకూర వేసినాయి చూడండి. ఇక్కడ కూడా చెర్రీ టమాటా చెట్టు చూడండి. ఇదిగో 2 చెట్లు ఉన్నాయి, ఒకటి చిన్నగానే ఉంది. ఒక్కటే చెట్టు ఎంత గుంపులాగా అయింది చూడండి. 2 సార్లు అయితే ఎంపుకోబట్టి ఇది కొత్తగా చెట్టు అన్నట్లు. మిగతా ఏమో అవి జర పాతగా అయినాయి, చాలా రోజులు అయితే ఎంపుకోబట్టి. ఇది ఎండ లోపల చూడండి కాయలు ఎంత గుత్తులు కాసినాయి.
కాకపోతే దగ్గరికి కట్టేసిన ఇక్కడ ఈ వరకు వచ్చింది. ఇట్లా కట్టేసినందుకు అంత కనిపిస్తలేవు. పండ్లు అయితేనే కనిపిస్తున్నాయి చూడండి. లోపల ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పండ్లు ఎక్కువ కాలేవు. ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇవి. ఇవి చూడండి దగ్గరికి చూస్తే బాగుంటుంది. గుత్తు అసలు ఒక్క గుత్తుకు 10 ఉన్నాయేమో చూడండి, అట్లా ఉన్నాయి కాయలు అయితే. చూడండి ఒక్కొక్క గుత్తుకు ఒక 10 ఉన్నాయి చూడండి, అంతా బాగున్నాయి టమాటాలు. లోపల ఇప్పుడు పండ్లు ఉన్నాయి చూడండి, కనిపిస్తలేదు. మొత్తం కట్టినా కదా ఇట్లా, ఇది చాలా ఇసురంగా అయిపోతుంది అన్నట్లు, అందుకే దగ్గరికి గుంజి కట్టిన. మంచిగా పగడాల్లాగా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. పాలకూర మళ్ళీ తెంపుకి వచ్చింది, తెంపుతాయి ఇప్పుడు. ఫస్ట్ టమాటాలు అవన్నీ తెంపుకున్నాక తెంపుతాయి. ఇదైతే ఇప్పుడు ప్లేట్ ఎక్కడ చూడండి. ఇక్కడ కూడా బెండ చెట్లు వేసుకున్నా. ఇవి కూడా దోమ, సన్న దోమ పడుతుందని చూడండి ఇట్లా ఉంది. అందుకే ఆకులు మొత్తం తీసేసిన. 4 చెట్లే ఉన్నాయి, ఇట్లా తీసి దూరం పడేసుకోవాలి. మనం ఎంత దంపుకుంటాం, సన్న పెయిన్ కదా. ఇక్కడ చూడండి వంకాయ చెట్టు, నేను ఇక్కడ ఆనపకాయ చెట్టు పెట్టిన మధ్యలో ఇట్లా పెట్టి. ఇక్కడ సైడ్ ఖాళీగానే ఉంది కదా అని ఇక్కడ వంకాయ చెట్టు పెట్టిన, ఇక్కడ టమాటా చెట్టు పెట్టిన. చూడండి ఎంత చిన్నగా ఉంది చెట్టు, ఎంత మంచిగా ఆకులు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. పూత కూడా నిండా పట్టింది, కాయ చూడండి ఎంత బాగుంది, ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఫస్ట్ చెట్టుకు నింపిన, అది పెద్దగా అవుతుంది బాగానే. ఇంక ఇక్కడ పెరుగు తోటకూర కూడా ఉంది. ఇక్కడ కూడా చెర్రీ టమాటా చెట్టు చూడండి ఎంత పొడవు అయింది చూడండి. ఇది ఏమైందంటే దొండ చెట్టు, ఇందులో దొండ చెట్టు ఉంది, పైన మొత్తం ఎందుకు ఎండిపోయింది, మొత్తం కట్ చేసినాను. ఇట్లా కట్ చేసి మళ్ళీ అది కట్టి పెట్టినా. ఇప్పుడైతే చిగురులు అయితే మంచిగా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. ఇక్కడ చెర్రీ టమాటా చెట్టు అదే మొలిచి తినేం వేయలేదు. ఇక మొత్తం చామంతులు చూడండి, గులాబీ పూలు చూడండి, ఇట్లా గులాబీ చెట్లు, ఇంకా చామంతులు ఇవన్నీ ఉన్నాయి. చామంతులు చూడండి మొత్తం మంచిగా అయినాయి. ఇక్కడ ఇంకా వంకాయ చెట్టు, దీనికి చిన్న చిన్నగా ఉన్నాయి పిందెలు, ఒక 6-7 ఉన్నాయి. కానీ అవి ఒకసారి వెళ్తాయి మంచిగా తెంపితే. ఇక చిన్న చిన్న ఇంటింటే ఉన్నాయి అన్నట్టు, ఇప్పుడు ఏం తెంపుతలేదు. ఇక్కడ చూడండి ఇంకొకటి చెర్రీ టమాటా చెట్టు, ఇంట్లో ఒకటి ఉంది, ఇంట్లో ఒకటి ఉంది. నేను ఫస్ట్ కాకర చెట్లు, పీర చెట్లు వేసుకుని అవి ఏమో అయిపోయినాయి, కానీ ఇవి మాత్రం అయిపోతలేవు. అంటే పక్కకు మళ్ళీ కాయలు ప్లేస్ ఉంటుంది కదా, అట్లా అని పెట్టుకున్నా. పీర చెట్లు, కాకర చెట్లు అయిపోయినాయి. ఇందులో మళ్ళీ కాకర చెట్లు కూడా వేసుకున్నా సైడుకు, ఇది ఇట్లే ఉంది కదా అని. చూడండి రెడ్డు పట్ట ఇట్లా ఉంటే కట్టేసినాను పైకి, ఎందుకంటే మొత్తం కింద పడుతున్నాయి మండలి వచ్చి, అందుకే పైకి ఇట్లా కట్టేసిన. పెద్దగా అయితే చెట్లు. ఇక కాకర చెట్టు కూడా వేసిన వల్ల ఇక్కడ పోతుంది. ఇందులో కూడా ఇంకొక దొండ చెట్టు ఉంది. చూడండి 3 గంపలులా నేను పుదీనా పెట్టుకున్నా, ఎంత మంచిగా అయింది చూడండి పుదీనా. ఇంకొక దాంట్లో కూడా అక్కడ ఉంది, కానీ ఇట్లా మంచిగా మనం పైన తెంపుకొని పోయి కూరలు వేస్తే భలే ఉంటుంది చూడండి. ఇక్కడైతే పూలు, దౌనం ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం ఇట్లా అన్ని పెట్టుకో, దౌనం బతికించి ఎవరైనా అడిగితే కూడా ఇట్లా ఇవ్వచ్చు. వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏరుతో పీకిస్తే బతకదు కదా, ఇట్లా ఇచ్చినామంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ పెద్ద దాంట్లో పెట్టుకుంటారు వాళ్ళు తీసుకుపోయి కూడా. కొంచెం మట్టి వేసి ఒక ఏరు పెట్టేసామంటే అయిపోయింది. తులసి చెట్లు కానీ దౌనం కానీ ఇట్లే పెడతా. ఇంకొకటి చూడండి వంకాయ చెట్లు, వంకాయ ఇది కూడా బకెట్లో చూడండి మంచిగా వస్తుంది వంకాయ చూడండి. పనిలో పడి నీళ్ళు వేసి కొంచెం ఇదే ఇది ఇక్కడ నుంచి అయితే మంచిగా జాగ్రత్తగా చూస్తుంది తోటనైతే. తెంపుతాము ఇవి చూడండి పాలకూర తెంపుతున్నాము, ఎంత మంచిగా వచ్చింది చూడండి. పోయినా సండే తెంపినాము, మళ్ళీ ఇప్పుడు తెంపుతున్నాము కదా నాన్న. చూడండి పాలకూర అంటే ఇంకో కుండీలో ఉంది నాకు, మధ్యలో మధ్యలో అందులో తెంపుకుంటున్నారు. అందులో తెంపుకుంటే ఏం వీడియో తీస్తలేను, ఇందులో మాత్రం వీడియో తీస్తున్నా. వారం రోజులు కరెక్ట్గా తెంపుకొని మళ్ళీ ఇప్పుడు తెంపుకుంటున్నాము.
నాని ఇంకో బాగుందా నాన్న? పట్టుకుంటావు ఇట్లా మనకి పట్టుకుంటాడు. పట్టు నాన్న పట్టు. చూడండి మంచిగా ఇట్లా ఎరుపులు చల్లుకొని మనం పెట్టుకుంటే ఎంత బాగుంటది చూడండి. టేస్ట్ బాగుంటది, మన హెల్త్ బాగుంటది. మనకి ఇంకో మనం తెంపకమే మనం వండుకుంటే ఒక ఆనందమే వేరే ఉంటది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది 7 సంవత్సరాల నుంచి ఇట్లా పెట్టుకుంటున్నందుకు. మీరు కూడా వీలైతే పెట్టుకోండి. ఈ టైం మంచిది ఆకుకూరలకు అయితే. ఎందుకంటే ఇప్పుడు చలి ఉంటది కదా, ఆకుకూరలు మంచిగా వస్తాయి. కాకపోతే చీడపీడలు అయితే ఉంటాయి. ఇంకా కూరగాయ చెట్లకు ఈ పాలకూర, తోటకూర ఇవన్నీ అయితే మంచిగా వస్తాయి మనకు. ఈ సంక్రాంతి ఇప్పుడు కానీ చాలా బాగుంటది పెట్టుకుంటే. పోదాం ఆగు, పోదామా? బాయ్ చెప్పు. కొత్తిమీర కానీ, పుదీనా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇంకొకటి మెంతి కూర పోసుకోవాలి. మెంతి కూర నాకు ఇంకా పోసుకుంటా నేను. మెంతి కూర కూడా చాలా మంచిగా వస్తుంది. ఇప్పటి నుంచి చాలా మెంతి కూర కూడా పోసుకొని చూపిస్తే ఇప్పటి నుంచి ఇంకా వెరైటీగా ఉంటది. తోట మాత్రం గ్రీన్ కలర్ లో వస్తుంది తోటకూర. అన్ని ఆకుకూరలు అన్ని పోసుకుంటా ఇప్పటి నుంచి. చూడండి మొత్తం తెంపుకుంటా ఇప్పుడు. అంటే కింద పడ్డట్లు అయింది ఇది. అడుగుకున్న ఆకులు కూడా మొత్తం తెంపుకుంటా. నీట్గా తెంపుకొని కొంచెం ఎరువు చల్లుకుంటే మళ్ళీ మంచిగా వస్తుంది. ఏందన్నా ఎందుకు నవ్వు వస్తుంది నీకు? నేను మాట్లాడుతున్నందుక? నేను వీడియోకి మాట్లాడుతున్నా కదా. సంతోష్ చూడండి నవ్వుతున్నాడు. ఇక చూడండి పాలకూర మనకి ఎంత మంచిగా వస్తుంది. నాన్న ఇక చూడు, ఇక్కడ చూడు నువ్వు. ఇక్కడ చూడు బాగుందా? చేస్తారా మొత్తం జర కొంచెం ఆకు కిందికున్న ఆకులతో తెంపుకుంటున్నా లేట్ అయినా సరే అని. పోదాము సంతోష్, పోదాం. ఒకటే తోలుకపోతే ఒకలేము. సరేనా? ఏడిపోదాము, గాలి వేస్తుంది. నన్ను ఏడిపోదాము అక్క దగ్గరికి. సరే పోదాం పోదాం. సరేనా? నేను పోదాంలేము, నేను తోలుకపోతలే. ఓకేనా? ఇట్లా చెప్పు. ఓకే వద్దని చెప్తున్నా, గాలి పెడుతుంది. లేలే మేము పోతాం. దెబ్బలు పడతాయి నీకు. తెంపు కొంచెం, ఇదంతా లేట్ అవుతుంది. కూర్చొని తెంపు. ట్రైన్ పోతుందా? ట్రైన్ పోతుందా? మాకు ట్రైన్ కనిపిస్తుంది రా. సంతోష్ ట్రైన్ చూస్తున్నాడు చూడండి. పోతుంది, ఆడ పోతుందా? కింద పడ్డ ఆకులన్నీ తెంపినామంటే మళ్ళీ కొత్త ఆకులు మంచిగా వస్తాయి. తెంపురా, నువ్వు తెంపు. తెంపు తెంపు. సంతోష్ కూడా పని చేస్తున్నాడు చూడండి. తెంపురాను తెంపు. దగ్గరికి వస్తావు? తెంపుతావా? దగ్గరికి రా. నేను తెంపుతుంటే సంతోష్ కూడా తెంపాలనిపిస్తుందేమో కదా నాన్న? ఇట్లా తెంపాలి. పైన తెంపుతారా? కిందికి వెళ్ళి తెంపాలి నాన్న. చూడండి మళ్ళా సండే మళ్ళా కూడా తీసి చూపిస్తా. మంచిగా వస్తుంది ఆకుకూర, పాలకూర మనకు. ఇది ఒక్క దాంట్లో మాత్రమే వీడియో తీస్తా. పోదమ్మా, రాను. నేను రాను నాన్న. ఆనకే తెంపుతావా? తెంపుతావా? కట్ చేస్తావా నువ్వు? అన్ని కూరగాయలు తెంపినా కదా, నువ్వు తెంపుతావా? ఎట్లా కట్ చేస్తావు నాన్న? అది కట్ చేస్తావా? సరే నాన్న. ఈరోజు ఆనకాయ చెట్టు పెట్టుకున్నా. ఇది హైబ్రిడ్ది. చూడండి పూలు ఎంత మంచి. బీరకాయలు కూడా అవుతున్నాయండి. ఆనకే తెంపుతావా? సరే సరే నాన్న. ఇన్ని కూరగాయలు, మిరపకాయలు, టమాటాలు, ఇంత పాలకూర అయితే వచ్చింది. చూడండి మిరపకాయలు, కొన్ని బెండకాయలు, పాలకూర, కానపకాయ కూడా వచ్చింది. చూడండి తోట కూడా క్లీన్ గా ఎంత మంచిగా వేసుకున్నా. చూడండి ఎంత మంచిగా వేసుకున్నా. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనండి, బాయ్ బాయ్.